హైదరాబాద్ రాజ్భవన్ ముందు సిపిఎం నేతలకు చేదు అనుభవం ఎదురైంది. సిపిఎం నేతలకు గవర్నర్ అపాయింట్మెంట్ నిరాకరించడంతో రాజ్భవన్ గేట్ ముందు సిపిఎం నేతలు బైఠాయించారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లేదే లేదని తేల్చి చెప్పారు. గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాల నేతలు బంద్ కి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ బంద్ కి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. కానీ సిపిఎం పార్టీ మాత్రం రేపు చేపట్టబోయేటటువంటి బంద్ కి సంబంధించి మద్దతు తెలపలేదు. దానిలో భాగంగా బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు గవర్నర్ తో భేటీ కావాలి. గవర్నర్ కి ఈ బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశంలో బీసీ సంఘాలు కానీ అదేవిధంగా రాజకీయ పార్టీలు కానీ చేస్తున్నటువంటి అన్యాయం పైన గవర్నర్ కి మెమరాండం ఇవ్వాలని ఈ రోజు సిపిఎం కి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి జాన్ బెస్రీతో పాటు ఇతర నేతలంతా కూడా రాజ్భవన్ కి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేసి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అదేవిధంగా లోనికి పంపించకపోవడంతో సిపిఎం నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఒకవైపు ఇక్కడ మద్దతు ఇస్తూనే మరొకవైపు కేంద్రంలో ఎందుకు బీసీ రిజర్వేషన్ ని అడ్డుకుంటుందనేటటువంటి అంశాన్ని సిపిఎం నేతలు ప్రధానంగా కోట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే గవర్నర్ కలిసి పూర్తి స్థాయిలో అన్ని వివరాలను కూడా వివరించాలని అనుకున్నారు. దాంతో పాటు మెమరాండం కూడా ఇవ్వాలనుకుని భావించినప్పటికీ గవర్నర్ అపాయింట్మెంట్ ని వ్యతిరేకించడంతో ప్రధానంగా రాజ్భవన్ గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గవర్నర్ తీరుని నిరసిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఎం పార్టీ నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. Yes,